ఆ! మన ప్రవృత్తి చూస్తాం గదా! అసలు మైండ్ సెట్ ఎలా ఉంటాయి, మైండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి చూస్తే ఆహ్, విచిత్రం ఏంటంటే ఎక్కువ మంది ఈ లక్షణాలే చెప్తూ ఉంటారు. చాలా మంది. అంటే ఏదైనా ప్రాబ్లమ్ ఉందనుకోండి, ఆ సమస్యకి కారణాలు ఏమవుతూ ఉంటాయంటే, ఇలాంటి ప్రవృత్తే ఉంటుందనమాట. ఏంటి ఏదైనా ఎవరన్నా ఆహ్, ఏదైనా ఆహ్, అన్నా గాని బాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. బాధపడిపోతూ ఉంటారు. ఎక్కువ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారన్నమాట. ఏదో ఒక విషయం. ఆ! సో, అంటే మనసుకు శాంతి అనేటువంటిది కరువైపోయింది. ఎప్పుడు కూడా ఏవో కోరికలు కోరుకుంటూ ఉంటారు. ఆ కోరికలు తీరడానికి ఏదో ఒక పని చేయాలని ఉత్సాహపడుతూ ఉంటారు. ఇంకా అలా ఆ ఉత్సాహంలో నిషిద్ధ కర్మలు కూడా చేసేస్తూ ఉంటారు. అంటే అది మంచి పని కాదు, అధర్మం ఇది అనేటువంటిది కూడా ఆలోచించరనమాట. ఎందుకంటే కోరిక అంత డామినేట్ చేసేస్తదనమాట. పిపాసి. సో, చేయరాని పనులు కూడా చేస్తూ ఉంటారు. సో, ఈ పని సఫలమైతే అంతా తన మహిమ వల్ల జరిగింది అని చెప్పుకుంటూ ఉంటారు. అపరిమిత సంతోషంగా పార్టీలు చేసేసుకుంటూ ఉంటారు. ఆ పని సఫలం కాకపోతే నెపం శత్రువుల మీద దోసేస్తాడు. ఎదుటివాడి మీదే ఎదురు మీద ఎదుటి మీద కూడా వేసేస్తాడు. ఎదురు మీద వేసేస్తారన్నమాట. ఆడి వల్ల లేక ఇది జరిగిందని. విధి ఇలా జరిగింది లేదంటే దేవుడు మీదకో ఎవరో ఒకరి మీద నెట్టేస్తారన్నమాట. అంతేగాని వాళ్ళు తప్పు చేశారన్న విషయం అంటే సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ ఉండదు వాళ్ళకి. అంత ఇగో ఉంటుందన్నమాట. అత్యంత దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. దానివల్ల అలాంటి వాళ్ళకి మనశ్శాంతి అంటూ ఉండదన్నమాట. ఇటువంటి సంపన్నుడికి రజోగుణం ఉన్నటువంటి వాళ్ళకి లోభము, ఆశ ఎక్కువగా ఉంటాయి. ఓర్పు అస్సలే ఉండదు. సహనం ఉండదన్నమాట. చిన్న ఆలస్యాన్ని కూడా భరించలేరు. ఇప్పుడు చూడండి బస్సు దగ్గర ఉన్నారనుకో బస్ దగ్గర. ఒక్క నిమిషం 5 నిమిషాలు ఆలస్యమైందంటే ఇంక అటు ఇటు తిరిగేసి టెన్షన్ పడిపోయి ఓర్పు ఉండదనమాట. అట్లా అంత టెన్షన్ ప్రతిదానికి దీనికనే కాదు. ప్రతి విషయంలోనూ కూడా అంత టెన్షన్ పడిపోతూ ఉంటారు. సహించలేరు. కోపమొచ్చేద్ది ఇమ్మీడియేట్ ఒక 5 నిమిషాలు చిన్నదానికి, లేట్ అయింది. పెద్దదానికి అన్నిటికి అన్నిటికి కోపమొచ్చేసి అందరిని తిట్టేస్తూ ఉంటారనమాట. చిన్న ఇదైనా. ఆహ్, సో, తనకు ఉన్నది ఎవరికీ ఇవ్వడానికి ఇష్టపడరు. ఉన్నది పోతుందేమో అనేటువంటి లోపత్వం అనమాట. సో, లేనిదేమో కావాలనుకుంటూ ఆశపడుతూ ఉంటారు. రెండిట్లోనూ సతమవుతూ ఉంటారన్నమాట. ఉన్నదేమో ఇవ్వడానికి ఇష్టపడరు. లేనిదేమో కావాలని సతమతం అవుతుంటారు. ఉన్నదానికి కూడా సంతోషంగా ఉండాలంటే అది కూడా లేదు. సో, ఇలా మనశ్శాంతి లేకుండా సుఖం లేకుండా చేసుకుంటూ ఉంటారన్నమాట. అది రజోగుణం యొక్క లక్షణం అన్నమాట. సో, దానివల్ల మనకి చాలా సమస్యలు చూస్తా ఉంటాం. అంటే ఈ మైండ్ సిమ్టమ్స్ చూసినప్పుడు ఇవన్నీ తెలుస్తాయి మనకి. చాలా దారుణంగా ఆలోచిస్తా ఉండడం కారణం దానివల్ల ఏమవుతుందంటే అనేక రకాల సమస్యలు. అది బ్లడ్ ప్రెషర్ అవ్వచ్చు, ఈ కీళ్ళ నొప్పులవ్వచ్చు, ఇంకా అనేక రకాల సమస్యలతో వస్తాయన్నమాట. అవన్నీ మోస్ట్‌లీ ఆ మైండ్ సిమ్టమ్స్ ఈ రజోగుణం నుంచి వచ్చినటువంటి లక్షణాల వల్ల అవి వ్యాధులుగా మారతాయన్నమాట. అది ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా దాని వల్లే వస్తాయన్నమాట. అందుకని అసలు మందు దానికేస్తాం. హోమియోపతిలో కూడా ఆ మైండ్ సిమ్టమ్స్‌కేస్తాం. భగవద్గీత కానీ, యోగా కూడా అలా మైండ్ సిమ్టమ్స్ అది రూట్ కాజ్ అది. అక్కడ మొదలైంది. ఆ కోపం వల్ల, ఆ ద్వేషం వల్ల, ఆ మనశ్శాంతి లేకపోవడం వల్ల అది బోన్స్ మీద పడింది. అంతే తప్ప మనకి ఆహ్, ఈ శారీరకంగా వచ్చినటువంటి సమస్యలు కాదనమాట. శారీరకంగా ఇప్పుడు ఒక సింప్టమ్ వచ్చిందంతే. కానీ అది మనసులో ఉన్నది దాన్ని తీయకపోతే ఇది పోదు. అందుకే చాలా మంది మందులతో ట్రై చేస్తూ ఉంటారు. కానీ అది తగ్గదు. ఎందుకు తగ్గుతది? అసలు లోపల రూట్ లాగాలి కదా! కాసేపు తగ్గినట్టు అనిపిస్తది. అంటే పైన కలుపు తీసినప్పుడు ఆ పైది కోసేస్తే మళ్ళీ వస్తూ ఉంటది. అలా రానివ్వకూడదనమాట. అంటే ఏంటి రానివ్వకూడదంటే రూట్‌లోంచి తీసేయాలి. అంటే ఏదైనా సమస్యొచ్చినప్పుడు మనం ఇలా ఆలోచించాలన్నమాట. రూట్ కాజ్ అనాలిసిస్ చేశారు. ఇది ఎందుకొచ్చింది? మన మైండ్‌లో ఏముంది? అప్పుడు దేనివల్ల ఈ సమస్యొచ్చింది? మనం ఏం ఆలోచిస్తున్నాం? అప్పుడు ఏదైనా బాధపడ్డామా? కోపం వచ్చిందా? లేదంటే ఎవరి మీదైనా ద్వేషం
వల్ల ఇది వచ్చిందా, టెన్షన్ పడ్డామా, ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉండాలి. ఆ రూట్ కాజ్ తెలుసుకుంటే మనకు కరెక్ట్ అయినటువంటి సిమ్టమ్ దొరికినట్టు. అప్పుడు మనం రూట్ నుంచి తీసేయచ్చు ఆ ప్రాబ్లమ్. అది తెలుసుకోకపోతే మనం ఎన్నాళ్ళైనా ట్రై చేయి, కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వలేం. ఇదనమాట. సో అందుకని ఆ సిమ్టమ్ కరెక్ట్‌గా ఫైండ్ ఔట్ చేయాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి సూత్రం అనమాట. అది హోమియోపతిలో జర్మన్ శాస్త్రవేత్త హానిమన్ కూడా అదే రాసిందే అక్కడ. ఆ మైండ్ సిమ్టమ్. లూయిస్ అని చెప్పి అమెరికన్ ఆథర్ కూడా సేమ్ ఇదే మైండ్ సిమ్టమ్స్ మీద పనిచేసి దాని మీద రీసెర్చ్ చేసి అది దాన్ని సొల్యూషన్‌గా ఫైండ్ ఔట్ చేసిందనమాట. సో సెల్ఫ్ హీలింగ్ పవర్‌ని ఇంప్రూవ్ చేసేసి ఈ రూట్ కాజ్ నుంచి ఆ సమస్యను తీసేసి పూర్తిగా వ్యాధిని నిరోధించే రిమూవ్ చేసేటువంటి స్థితి. అంటే ఇక్కడ వ్యాధి అంటే ఇక్కడ ఏమైంది ఇక్కడ? ఈ గుణాలతో వచ్చినటువంటి వ్యాధులనమాట. కాబట్టి అది ఏదైనా వ్యాధి, ఒక నొప్పి వచ్చినా మనం నొప్పి గురించి ఆలోచించకూడదు. ఏదో నొప్పొచ్చేసింది, లేదంటే ఇంకొకటేదో మెడ నొప్పి పెట్టేస్తుంది, లేదంటే తలనొప్పి వస్తుంది అని అనుకుంటారు. మోకాలు నొప్పొస్తుంది అనుకుంటారు. కానీ అది ఎందువల్ల వచ్చింది? దేనివల్ల? ఏ కాజ్ వల్ల? అనేది మనం ఆలోచించాలన్నమాట. ఇంకోటి, ఇదంతా కూడా కర్మ సిద్ధాంతం బట్టి నడుస్తుంది. ఒకటి మైండ్ సిమ్టమ్స్. రెండోది కర్మ సిద్ధాంతం. మనం ఎవరిని బాధ పెట్టినా ఆ బాధ మనం పడాలి. ఆ బాధ మనం పడేటప్పుడు ఆ బాధ పోనివ్వాలి. పోయేంత వరకు అది నువ్వు ఎన్ని ప్రయత్నం చేసినా తగ్గదది. దాన్నేం చేయాలి? దాన్ని ఉందని చెప్పి బాధపడకూడదు. ఉండని. ఉంటే ఉన్నాయి అని అనుకోవాలి. అనుకుంటే అది కొన్ని రోజుల్లో ఆటోమేటిక్‌గా ఎగిరిపోద్ది. అప్పుడేంటి, ఆహ్, నీకు సులువుగా ప్రాబ్లమ్ పోతుంది. నువ్వు వచ్చేసిందని చెప్పి భయపడతావు చూసావా? టెన్షన్ పడతావు చూసావా? యాక్చువల్‌గా ఆ సమస్య కంటే కూడా నీ టెన్షన్, నీ భయం వల్ల నీకు ప్రాబ్లమ్ అనిపిస్తుంది తప్ప, అది యాక్చువల్‌గా అంత ప్రాబ్లమ్ కాదు. వచ్చిన సమస్య వస్తది, తగ్గుతది. ఇది ఏ వ్యాధికైనా ఇది లక్షణం అన్నమాట. వచ్చేది, తగ్గేది. ఆ హీలింగ్ పవర్ బాడీకి ఉంది, మైండ్‌కి ఉంది. మైండ్‌కి ఉన్న హీలింగ్ పవర్ ఏంటి? కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మనోధైర్యం ఉండాలి. అలాగే బాడీకి ఉన్న హీలింగ్ పవర్ ఏంటి? ఇమ్యూనిటీ పవర్. అలాగే దాన్ని ఆ వ్యాధిని తగ్గించుకోగలిగింది బాడీలో కావాల్సినటువంటి ఆ యొక్క మైక్రో న్యూట్రియంట్స్ అన్నిటిని కూడా పోగు చేసుకుని అది తగ్గించుకుంటుంది. ఏదైనా వైరస్ వస్తే అది యాంటీబాడీస్ ఉత్పత్తి చేసి అది తగ్గించుకుంటుంది. అలా హీలింగ్ పవర్ అనేటువంటి బాడీకి ఉంది. సరే, బాడీకి మనం ఆ ఛాన్స్ ఇవ్వకపోతే ఆ బాడీకి ఆ పవర్ పోతదనమాట. మనం టెన్షన్ పడకూడదు ఎప్పుడు కూడా. ఏ సమస్యొచ్చినా మనం ఇది ఆలోచించాల్సిన ముఖ్యమైనటువంటి సూత్రం అనమాట. అసలు రూట్ కాజ్ ఏంటి దానికి? దేనివల్లొచ్చింది? ఒకవేళ అది ఆహ్, ఏదో ఇంకొక కర్మ వల్ల వచ్చింది. లేదంటే ఇంకొక నీ మైండ్ సిమ్టమ్స్ రజోగుణంలో చేసినటువంటి తప్పులుంటాయి కదా! ఇప్పుడు చెప్పారు కదా! రజోగుణం వల్ల కోరిక వల్ల చేయకుండా నిషిద్ధ కర్మలు కూడా చేసేస్తుంటారు. ఎవరో బాధపడతారు ఆ టైంలో. ఆ బాధ ఏది నీ కోరిక వల్ల నీ యొక్క తీవ్రమైనటువంటి కోరిక వల్ల అవతల వాడి బాధ కూడా అర్థం చేసుకోవు కాబట్టి, ఆ టైంలో తప్పు చేసి ఆళ్ళ బాధను కూడా నువ్వు గమనించలేదు. అదయిపోయింది. కానీ నీ వల్ల తప్పు జరిగింది కదా అక్కడ. ఆ తప్పు జరిగింది మరి నీ వల్ల వాళ్ళు బాధపడ్డారు కాబట్టి, ఆ బాధను నువ్వు అనుభవించాల్సింది. ఇలాంటివన్నీ కూడా మనం పోజేసుకున్నటువంటి కర్మలనమాట. సో, ఆ విధంగా కర్మ సిద్ధాంతం వర్క్ చేస్తుంది. అట్ ది సేమ్ టైము ఆ మైండ్‌లో వచ్చినటువంటి ఆహ్, ఈ యొక్క భావాలున్నాయి కదా! మనోభావాలన్నీ కూడా ఇప్పుడు చెప్పినయి. ఏంటి, ప్రతిదానికి కూడా ఆ లోభత్వం వల్ల గాని, అన్నీ నాకే కావాలనుకోవడం గాని, ఆ గ్రీడ్ వల్ల గాని, కోపం వల్ల గాని, టెన్షన్ వల్ల గాని, ఇవన్నీ కూడా డెఫినిట్‌గా కొట్టేస్తాయి. ఎక్కడ కొడతాయి? అది నడుముకి కొట్టొచ్చు, లేదంటే మోకాళ్ళకి కొట్టొచ్చు, ఎక్కడైనా కొట్టొచ్చు. ఎక్కడ వీక్ ఉంటే అక్కడ కొడుతుంది. సో, కాబట్టి అలా మనకి వ్యాధులు మొదలవుతాయన్నమాట. సో, కాబట్టి దాన్ని మనం చేసుకోవాలి. అంటే మనశ్శాంతి ఎందుకు లేదు అనేటువంటిది మనం గమనించాలి. మనశ్శాంతి లేకపోతే ఏం చేయాలి? మనశ్శాంతిని ఇచ్చేటువంటిది యోగా చేస్తున్నామని చెప్పి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఫిజికల్ ఎక్సర్‌సైజ్‌లా చేసేస్తారు. అది కాదు. మనశ్శాంతి మైండ్ మీద పని చేయాలి. ఎప్పుడు కూడా మైండ్ మీద పని చేస్తే ప్రతి ఆసనం ద్వారా, ప్రాణాయామం ద్వారా, అన్నిటి ద్వారా కూడా మైండ్ మీద పని చేయాలి. మనసు ఎప్పుడైతే మనకు ప్రశాంతత ఉంటుందో
మనసు ఎప్పుడైతే మనకి అదుపులోకి వస్తుందో చాలా వరకు సమస్యలు తగ్గిపోతూ ఉంటాయి. చాలా త్వరగా. మనసు ఎప్పుడైతే టెన్షన్‌గా ఉంటుందో, మనకి ఈ సమస్యలన్నీ కూడా అలా ఉంటానే ఉంటాయి. నువ్వు ఎన్నైనా ప్రయత్నం చెయ్యి. మళ్ళా తగ్గినట్టు అనిపిస్తది, మళ్ళీ వస్తుంది. మళ్ళీ తగ్గినట్టు మళ్ళీ వస్తుంది. ఇలానే వస్తూనే ఉంటాయి. రిపీటేటివ్‌గా. సో, కాబట్టి ఆ రూట్ కాజ్ ఎక్కడ? ఆ మనస్సులోంచి తీయాలి. ఇంకా నెక్స్ట్ చూద్దాం. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. మన సత్వగుణంలో ఎవరికైతే ప్రకాశవంతము, తేజవంతము అన్ని ఇంద్రియాల్లో కూడా తేజస్సు, జ్ఞానము కనపడతాయో అది సత్వగుణం అని చెప్పారు. ఎవరికైతే లోభము, తర్వాత ఈ ద్వేషభావము, కోపము ఇవన్నీ గుణాలు ఉంటాయో, ఆశ ఎక్కువ ఉంటుందో, కోరికలు ఎక్కువ ఉంటాయో, వాళ్ళకి మనశ్శాంతి ఉండదో వాళ్ళు రజోగుణం వాళ్ళు అన్నారు. ఇంకా తమో గుణం వాళ్ళు ఎలా ఉంటారో చెప్తున్నారు. 13వ శ్లోకం. అప్రకాశో ప్రవృత్తిచ్చ అప్రకాశో ప్రవృత్తిచ్చ ప్రమాదో మోహ ఏవ చ ప్రమాదో మోహ ఏవ చ తమస్యేతాని జాయంతే తమస్యేతాని జాయంతే వివృద్ధే కురు నందన. వివృద్ధే కురు నందన. ఓ అర్జున, తమో గుణము ఎక్కువగా ఉన్న వారికి వివేకము, బుద్ధి పని చేయవు అని చెప్పారు. ఇప్పుడు చూడండి, మనం మందబుద్ధులు అనమాట. మనకి చెప్పినా కానీ వాళ్ళకి ఏం అర్థం అవ్వదు. ఇప్పుడు అర్థం చేసుకునే పరిస్థితిలో కూడా ఉండరు. చెప్పినా వినరు కూడా. అలా ఉంటుంది అనమాట. సో ఏమంటారు? సో ఏ పని చేయడానికి ఇష్టం ఉండదు అనమాట. సోమరితనం ఎక్కువ. అంటే దానికి అలవాటు పడిపోతారు. సోమరితనానికి అలవాటు పడిపోయి కూర్చుని కదలరు అనమాట. ఎప్పుడు పరధ్యానంగా ఉంటూ ఉంటారు. పొరపాట్లు చేస్తుంటారు. మనం ఈ విషయం పెద్దవాళ్ళలోని చూస్తాం, పిల్లల్లోని చూస్తాం. మనం ఇప్పుడు స్కూల్కి వెళ్ళామనుకోండి, ఇలా పరధ్యానంగా ఉన్నటువంటి వాళ్ళు, సోమరితనంగా ఉన్నటువంటి వాళ్ళు కనపడుతుంటారు మనకి. ఈ పర్సంటేజ్ మనం ఈ గుణాలను బట్టి ఎవరు ఏ గుణంలో ఉన్నారో అనేటువంటి మనం అనాలిసిస్ చేయొచ్చు అనమాట. యాక్చువల్‌గా మనం అన్ని రకాలు అనుకుంటాం కానీ, మా క్యాంపస్ ఇంటర్వ్యూస్‌లో ఎంప్లాయీస్‌ని సెలెక్ట్ చేయాలనుకో, నేను ఇయ్యే ఫాలో అవుతాను. వాళ్ళు వాళ్ళు ఏ గుణం కలిగి ఉన్నారు అని చెప్పి నేను చూసిన వెంటనే చెప్పేస్తానన్నమాట. వీళ్ళు కరెక్ట్ క్యాండిడేట్ అని చెప్పేసి. మొత్తం వాళ్ళు 500 మంది ఉన్నా సరే నేను రైట్ క్యాండిడేట్‌ని ఐడెంటిఫై చేస్తాను. ఎందుకంటే వీటిని ఫాలో అవుతాం. అర్థమైందా? మనం ఒక్కొక్కడిని చూసి ఎలా చేయలేం. చేయగలరు అని దీంట్లో చెప్పేయచ్చనమాట. ఆ విధంగా మనము ఈ గుణాలను ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మన అనాలిసిస్ ఈజీగా ఉంటుందన్నమాట. అసెస్మెంట్ ఈజీగా ఉంటుంది. మనం ఎప్పుడైనా మేనేజ్మెంట్‌లో పని చేయాలన్నా ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది మనం గ్రహించుకోవాలి ఎప్పుడైనా గాని. గ్రహించుకొని దాన్ని బట్టి మనం మసులుకోవాలి. అర్థమైందా? సో వీళ్ళకి వివేకము, బుద్ధి పని చేయమన్నారు కదా! మందబుద్ధిగా ఉంటారు. ఏ పని చేయడానికి ఇష్టపడరో సోమరితనంగా ఉంటారు. ఎప్పుడు నువ్వు ఎంత పని చేయిద్దాం అనుకున్నా వాళ్ళతో పని చేయించలేవు. అలాంటి వాళ్ళతోటి పనిలో పెట్టుకోవడం అనవసరం. మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటాడన్నమాట. వాడికి తెలియదు, ఒకరు చెప్పిందే వినరు. సో ఇవి తామస గుణంలో ఉన్నటువంటి లక్షణాలన్నమాట. మరి తమో గుణం ఎక్కువగా ఉన్న వాటిలో అజ్ఞానము, అవివేకము, అవిద్య 3 గుర్తుపెట్టుకోండి. అజ్ఞానము, అవివేకము, అవిద్య ఎక్కువగా ఉంటాయన్నమాట. ఒకవేళ చదువుకున్నవాడికి కూడా అజ్ఞానమే ఉంటది. అవివేకమే ఉంటే అవిద్య ఉంటది. మనం ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూస్తూ ఉంటాం. బాగా ఎడ్యుకేటెడ్ అని చెప్పుకుంటాం. అంటే అకాడమిక్స్ ఉండొచ్చు, మార్కులు రావచ్చు. కానీ వాళ్ళకి పనిచేయదు. వారి ముఖంలో తేజస్సు ఉండదు. ఎప్పుడు వాడిపోయిన మొహం అనమాట. ఎప్పుడో ఏదో పోగొట్టుకున్న వారిలాగా అలా ఉంటారు. మరి మనస్సు, ఇంద్రియాలు కూడా చెప్పినట్టు అంటే అవి ఏం చెప్తే అది చేస్తారంతే. బుద్ధి ఏం పని చేయదు ఇంకా. బుద్ధి చెప్పినట్టు బుద్ధి ఇది చేయరండి. చూడండి, ఇప్పుడు మామూలుగా కూల్ డ్రింక్ అది విషం అని తెలుసు. అయినా ఆడి బుద్ధి చెప్తూ ఉంటది. కానీ మనసు, ఇంద్రియాలు వాళ్ళకి తాగాలనిపిస్తే తాగేస్తారంతే. అది మంచిది కాదండి. మంచిది కాదైనా సరే. అలాంటి లక్షణాలు ఉంటాయి.
అంటే వాళ్ళకి మనసు బుద్ధి ఏం చెప్తే అది, ఆ మనసు ఇంద్రియాలు ఏం చెప్తే అది. అవి ఏం బుద్ధి అనేది, ఇంటలెక్ట్ అనేది పనిచేయదు. జ్ఞానం అనేటువంటిది పనిచేయదు. జ్ఞానం ఏం చెప్తుందని ఆలోచించరనమాట. సో ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోరు. అజాగ్రత్తగా ఉంటారనమాట. అలాగే ప్రమాదాలు కొని తెచ్చిపెట్టుకుంటుంటారు. మూర్ఖంగా, మూఢంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, కొంతమంది కార్‌లో వెళ్తూ బెల్ట్ పెట్టుకుంటా, నేను పెట్టుకోను అంటారు. హెల్మెట్ పెట్టుకొని అంటారు. ఇలా ఉంటాయి. అంటే ఇలాంటివి కొంచెం మూఢంగా, అంటే అసలు మామూలుగానే బద్ధకం. ఇంకా హెల్మెట్ పెట్టుకుని అట్లా ఉంటుందన్నమాట. సో అలా అనేక రకాలుగా కొంచెం మూఢంగా పనిచేస్తూ ఉంటారన్నమాట. ఇంకోటేంటంటే ఏమీ తెలియకపోయినా సరే అన్నీ కూడా తమకే తెలిసినటువంటి అపోహలో ఉంటారన్నమాట, అజ్ఞానంలో. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమలో ఉంటారు. ఇంకోటేంటంటే అన్ని రివర్స్‌లో అర్థం చేసుకుంటారు. చూడండి, మనకి ఇది మంచిదని చెప్తే, ఆహా! ఇది మంచిది కాదు, అది మంచిదంటారు. సైన్స్ ఏమో ఒకటి చెప్తూ ఉంటది. మంచిదని ఇదని చెప్తూ ఉంటది. కానీ మనం ఇది చెప్పింది వాళ్ళకి నచ్చదు. అలా ఉంటారనమాట. పొరపాట్లు చేస్తూ ఉంటారు. పరధ్యానంగా ఉంటారు. అలాగే చూసిన ప్రతి వస్తువు మీద మోహం పెంచుకుంటూ ఉంటారు. మోహం పెంచుకుంటూ ఉంటారన్నమాట. దాని మీద అటాచ్‌మెంట్ పెరిగిపోతది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళెలా ఉంటారంటే, జగన్ మాదిరి ఉంటారు. అంటే ఒక ఒక ఆహ్, ఏదైనా ఇది అది నాకు కావాలనేటువంటి మూర్ఖత్వం పడి మూడే కాళ్ళు అంటారు చూసావా? అది కుందేలుకి మూడే కాళ్ళు అంటారు చూసావా? నేను అలా పట్టిన అంత కుందేలుకి మూర్ఖత్వంగా మూడే ఉంటారన్నమాట. నేను ఇంకా పట్టిందే మేము నేను నాకు నాకు ఇదే కావాలని చిన్నప్పుడు చూస్తుంటాం మన చిన్నపిల్లల్లో ఇది కానీ మారం చేస్తాం. మారం చేస్తుంటారు చూసావా? కానీ పెద్దవాళ్ళు కూడా అదే లక్షణం, అంటే పెద్దవాళ్ళు అయినా కానీ ఆ లక్షణాలు పోవు. చాలా మందికి ఉంటాయి. మనకి చూస్తా ఉంటాం. అలాంటి వాళ్ళతోటి మనం ఎంత వాగినా, ఎంత డిస్కషన్ పెట్టుకున్నా వేస్ట్ అన్నమాట. చెప్పినా వినరు. అలాంటి పరిస్థితి ఉంటదన్నమాట వీళ్ళకి. సో అది తమో గుణం యొక్క లక్షణాలు. సో ఈ 3 గుణాలను మనం అర్థం చేసుకున్నాం. చూడండి మరి, జీవితం ఒక పద్ధతిలో తీర్చిదిద్దుకోవాలనుకోండి, ఈ గుణాల గురించి చెప్తున్నారు పరమాత్మ. మనలో అసలు మనలో ఏ గుణాలు ఉన్నాయి అనేటువంటిది మనం గమనించుకుని సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలన్నమాట. భగవద్గీత చెప్పినప్పుడు ఎప్పుడు కూడా, ఈ భగవద్గీత చదువుతున్నంత సేపు కూడా మనం ఎప్పుడు కూడా సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసుకుని, ఈ తమో గుణం, రజో గుణం అనేటువంటి లక్షణాలని మెల్లగా వదులుకోవాలి. అంటే చెడు అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవడానికే మనం చదువుకున్న దాన్ని తొలగించుకొని సత్వగుణాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. అంటే ప్రతి పనిలోనూ, ప్రతి మాటలోనూ కూడా జ్ఞానం కనపడాలి, సత్వగుణం. అది మనకు చెప్పిందనమాట. ఓకే. సో 14వ శ్లోకం మనం రేపు చదువుకుందాం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగో నామ చతుర్దశోऽధ్యాయః. త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధూ చ సఖా త్వమేవ విద్యాం ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవదేవ. త్వమేవ సర్వం మమ దేవదేవ. సర్వము కూడా పరమాత్మ స్వరూపంగా భావించి ఒక 2 నిమిషాలు ధ్యానంలో కూర్చున్నాం. నడుము తిన్నగా ఉంచి 2 కళ్ళకి మధ్యలో ఏకాగ్రత ఉంచి ధ్యానం. వసుదేవ సుతం దేవం
కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. విశ్వోపమానం. ముందుకు వంగి శరీరాన్ని, మనసుని, బుద్ధిని పరమాత్మకు అర్పించి తీసుకుంటూ నెమ్మదిగా రెండు చేతుల్ని కళ్ళ మీద నుంచి కళ్ళు తెచ్చి చేతులను చూస్తూ హరి ఓం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అలా పడుకోబోయే ముందు ఒకసారి అలా భ్రామరి ప్రాణాయామం, ఓంకార ధ్యానం చేసి పడుకున్నట్టయితే చక్కటి రాత్రి అంతా కూడా ఒక ధ్యానం లాగా నడుస్తుంది. ఓకే. రేపు ఉదయం 7 గంటల